2 లక్షల టన్నులు గంజాయి పట్టుకుంటే దానికి కారకం ఏంటంటే ఇప్పటి వరకు దాని గురించి దాని వివరాలు లేవు దానికి అసలు. చాలా మంది రాజకీయవేత్తలు ప్రముఖమైన రాజకీయ చెప్పిన కామెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాష్ట్రంలో కేఎస్ఆర్ గారు కేటీఆర్ కూడా చెప్పారు, ఆంధ్ర నుంచి మాకు వైఎస్ఆర్సీపీ రాజకీయంలో ఉన్నప్పుడే ఆంధ్ర నుంచే మొత్తం గంజాయి అంతా ఆయన ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి డైరెక్ట్ నేను చెప్పిన మాట కదా ఇది. డైరెక్ట్ కేటీఆర్ కేసీఆర్ చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరూ కూడా చెప్పారు. నేను ఆయన కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిన నిజాలు చెప్తానండి. భారతీయ జనతా పార్టీ అలా కాదండి. భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఆయన త్యాగం చేసిన భారతీయ జనతా నరేంద్ర మోడీ త్యాగం చేసి ఉన్నాడు. ఆయన భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఆ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చాడు. ఈ రోజున విక్రాంత్ వాడు లాంటి వాడలు 5,000 కోట్ల రూపాయల వీళ్ళు గస్తీ గాస్తూ ప్రపంచ దేశాలకు ఒడుకు పుట్టిస్తుంది. అలాగే అత్యాధునికమైన ఫ్లైట్స్, ఈ తుప్పు పెట్టిన గన్లు ఉండేవి కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఈ రోజున అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి సిపాయిల చేతిలో. ఎవరంటే దీన్ని సాధించిందంతా 3వ స్థానం తీసుకెళ్ళడం తయారు చేస్తాడు. ఆయన ప్రపంచ దేశంలో అందరు ప్రైమ్ మినిస్టర్లు నరేంద్ర మోడీ గారు కాళ్ళకు మొక్కుతారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి నచ్చిన వ్యక్తి, సనాతన ధర్మాన్ని ఆశించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారికి నచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదండి రాజకీయం అంటే. అంతేగాని ఏదో మీకు దొరికిందలా చెప్పేసేసి ఆడు పొడిచాడు ఈడు పొడిచాడు అని అంటే నేను బోర్డు చెప్పొచ్చు, సొంత బాబాయినే చంపేశాడని చెప్పి నేను అనొచ్చు. కానీ సంస్కారం కాదు, నేను అలా అన్ను. అలా అనడానికి నాకు అవకాశం మంచిగా అనిపించదు నాకు. ఆ డైరెక్ట్ ఆ కూతురే చెప్తుంది, సునీత చెప్తుంది, మా బాబాయిని మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చంపేశాడని చెప్పి ఆవిడే చెప్తుంది, కూతురే చెప్తుంది. ఎవరైనా చెప్తారా? ఏ పార్టీని చెప్తారా? కానీ నేను అనట్లేదు ఆ మాట, ఎందుకంటే అది ఎవరికి నిజం తెలియదు. అలాగా మీకు చెప్పమంటారా? శ్రీనివాస్ గారు ఈ రోజు మన టాపిక్ అది కాదు, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం, ఒక్క చిన్న విషయం. శ్రీనివాస్ గారు టాపిక్ మనది అది కాదు కదా, అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? 10 రూపాయలు కాఫీ తాగితే టీ తాగితే డిజిటల్ గా పే చేస్తున్నామండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున మధ్యలో డబ్బులు ట్యాంక్ దీంట్లో రవాణా అయిపోయిందండి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయండి. రమేష్ గారు ఏమంటారు? క్యాష్ తీసుకుని ఎందుకు చేస్తారు? అది లక్షల కోట్లు మేడం. ఎక్కడ పడితే డబ్బు దాచుకున్నారు వాళ్ళు డబ్బులు. నా దగ్గర పెట్టుకోండి, నా దగ్గర 100 ఉన్నాయి. అంతేగాని మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి వాడు ఎయిర్పోర్ట్ దశమగ్రామం అని చెప్పి ఒక పెద్ద వీడియో రిలీజ్ చేశారు ఎన్టీ రామారావు గారు. మేము రిలీజ్ చేయలా, మరి ఆయనకి అన్ని తెలియదు అనుకుంటండి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇంద్రుడు చంద్రుడు అది ఇది అని చెప్పి తెగ పొగుడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు పోలవరం చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పి పొగిడిన విషయాన్ని కూడా మరి ఈ బీజేపీ శ్రీనివాస్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు. మరి పోలవరం చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పి పొగిడారు నరేంద్ర మోడీ గారు, తెలుసా శ్రీనివాస్ గారు? ఇలాగా చర్చల్లో ఈ రోజున రమేష్ గారు మళ్ళీ మాట్లాడతాం. శ్రీనివాస్ గారు, రమేష్ గారు మళ్ళీ మాట్లాడతాం. ఓకే, అనిష గారు. సరే సరే రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అనిష గారు మీరు మాట్లాడండి. అనిష గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, రమేష్ గారు మాట్లాడదాం. ఎస్ అనిష గారు, అనుష గారు చెప్పండి. ఓకే లేదు